హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అనేది ఎక్కువ కాలం పాటు ఉండదు. కొంతమంది హీరోయిన్స్ అయితే ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు. కానీ మరికొందరు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగిస్తూ ఉంటారు. అయితే అలాంటి కోవకే చెందిన హీరోయిన్ నయనతార. అయితే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ తను ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తుంది. తను డేట్స్ ఇస్తే చాలు అని ఎదురు చూసే దర్శకులు చాలా మంది ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆమె రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ను దక్కించుకోవడంతో నయనతార పేరు మరోసారి టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక ఆమె చేసిన 3 సినిమాలు ఒకే కథతో తెరకెక్కిన విషయం ఈ వీడియోలో మీకోసం. ఇంతకీ ఆ సినిమాలేంటి, అందులో ఎన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయో ఈ వీడియోలో మీకోసం. వెంకటేష్ నయనతార జంటగా నటించిన తులసి సినిమాలో వెంకటేష్ నయనతార విడిపోతారు. దాని తర్వాత తన కొడుకుకి దగ్గరవడానికి హీరో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా వాళ్ళని ఎలా కలుసుకుంటారనేది ఆ సినిమా స్టోరీ. అలాగే అజిత్ నయనతార హీరోయిన్లుగా వచ్చిన విశ్వాసం సినిమాలో సైతం వాళ్ళ మధ్య జరిగిన కొన్ని గొడవల వల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. తన కూతుర్ని కలవడానికి అజిత్ ప్రయత్నాలు చేసి ఎట్టికేలకు తన కూతుర్ని తన భార్యని ఎలా కలుస్తాడు అనేది సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా సైతం సూపర్ సక్సెస్ సాధించింది. ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర్ వరప్రసాద్ సినిమా స్టోరీ కూడా ఇలాంటిది కావడం విశేషం. ఇదంతా తెలుసుకున్న కొంతమంది సినిమా మేధావులు సైతం నయనతార ఒకే కథతో 3 హీరోలతో 3 సినిమాలు చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ 3 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచాయి. అది నయనతార అదృష్టం. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు.